అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. తెలుగు సినిమా పరిశ్రమ సంక్షోభంలో పడిందా లేదా సందిగ్ధంలో నడుస్తుందా? సినిమాలు రిలీజ్ అయిన వెంటనే వాటిపైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేస్తుంటే సినిమా చచ్చిపోయే పరిస్థితి వస్తుందా? దీనిపైన సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో మొత్తంలో చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యారు. అసలు తమన్ ఏం మాట్లాడారు, చిరంజీవి ఏం రిప్లై ఇచ్చారు, దానికి తమన్ ఏం సమాధానం చెప్పారు? ఈ విషయాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. తమన్ చేసినటువంటి కామెంట్స్ ఇండస్ట్రీ మొత్తానికి హోల్సమ్గా ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితికి అద్దం పడుతున్నాయి అనే అభిప్రాయం వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అవడంతో ఇంకొంత అటెన్షన్ పెరిగింది. అసలు తమన్ ఏం మాట్లాడారు, దేని గురించి చర్చ నడుస్తుంది? 100% తమన్ గారు మాట్లాడేది కరెక్టేనండి. ఎందుకంటే డాకుమారా సక్సెస్ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు, ఒకవైపు సినిమా తీసి 24 క్రాఫ్ట్స్ దాని మీద ఆధారపడి కోట్ల రూపాయలు పెట్టి నిర్మాతలు అప్పు సొప్పు తీసుకొచ్చి సినిమాని జనాన్ని ఆదరించడానికి ఖర్చు కూడా వెనకాడకుండా తీస్తాం. తీసినప్పుడు అది ఫ్రూట్లోనే పసిబిడ్డను చంపేసినట్టు ఈ సినిమాని చంపేసి మీ యొక్క ఫీడ్బ్యాక్లతో సినిమా రివ్యూలతో అలా చంపేయకండి అని చెప్పేసి ఆయన ఆవేదన భరితంగా మాట్లాడిన తీరు, సరే బాగోకపోతే ఓకే, బాగున్న సినిమాను కూడా ఇలా చంపేస్తే ఎలా అని చెప్పేసి, ఎందుకంటే గేమ్ చేంజర్కు ఆయనే సంగీతం, మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత డాకుమారాజ్ కథనే. కాబట్టి సినిమా విలువ తెలిసినవాడు, సినిమా బాగోపోతే మీరు చూడండి, వదిలేసేయండి. కాబట్టి ఈ సినిమా తెలుగు పరిశ్రమని హాలీవుడ్ స్థాయి వాళ్ళు కూడా ఆచరిస్తుంటే హిందీ పరిశ్రమ కూడా తెలుగు పరిశ్రమలో కథలు ఉన్నాయా, ఎవరు హీరోలు దొరుకుతారని చెప్పి ఆలోచించి ఈ సమయంలో ఎందుకు మంచి సినిమాని ఇట్లా కిల్ చేస్తున్నారు, ఎందుకు మీ రివ్యూలతో ఇంత బలి చేస్తున్నారు? అది మంచి పద్ధతి కాదు. సినిమా రష్ వచ్చి ముందే వచ్చేసి సినిమా అదే బస్సుల్లో కూడా సంక్రాంతికి చూసే పరిస్థితి వచ్చిందంటే పైరవీసీ ద్వారా ఎంతవరకు సమంజసం? నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. మీరు ఏం చేయకపోయినా పర్లా, కాముగా ఉండండి అని చెప్పి తన ఆవేదన భరితంగా అతను స్పందించిన తీరు ఇండస్ట్రీ మొత్తానికి ఒక చెప్పబెట్టులాగా ఉంది. ఎందుకంటే ఈరోజు గేమ్ చేంజర్ జరగవచ్చు, రేపు ఇంకొకరు జరగవచ్చు, అంతే కదండి. బట్ సినిమాగా చూడండి, సినిమా మీద ఆధారపడిన 24 క్రాఫ్ట్స్ అంటే ఒకటి, ఇప్పుడు అభిప్రాయం చెప్పడం నేరం అయితే అసలు ఏ అభిప్రాయం చెప్పకూడదు. బాగుంటే ఆకాశానికి ఎత్తేసి, బాగోపోతే అసలు ఏం మాట్లాడకుండా ఉండడం అనేది సాధ్యమైతే? రివ్యూ చేసేవాళ్ళు ఎవరైనా అభిప్రాయం చెప్తారు కదా. సినిమా బాగోనప్పుడు బాగాలేదనే మాట చెప్పడం తప్పేలా అవుతుంది? కాకపోతే ఇక్కడ ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది సార్, మీకైనా నాకైనా. ఆర్టికల్ 19 చెప్పేది అదే, ఆర్టికల్ 21 కూడా చెప్పేది అది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇతర మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పకూడదు. ఇతర సినిమా పూర్తిగా నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని సినిమా చూడకుండానే రివ్యూలు స్టార్ట్ చేశారు దీనికి. సినిమా చూసి చూడకుండానే ఫస్ట్ షోలోనే నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇతర మనోభావాలు దాని మీద ఆధారపడిన వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతీయగలవు? అదే ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాగా చూడండి, మంచి సినిమాను కూడా మీ రివ్యూల ద్వారా కిల్ చేస్తే ఇంకా ఎట్లా వస్తాయి? మన సినిమా వైపు మిగతా హాలీవుడ్ బాలీవుడ్ కూడా చూస్తుంటే టాలీవుడ్ మీద అంత ఒకటి, ఇప్పుడు మంచి సినిమా అనుకున్నప్పుడు అత్తారింటికి దారేది సినిమా ఉంది, ఫస్ట్ పార్ట్ మొత్తం లీక్ అయిపోయింది. సినిమా రిలీజ్ అనేటువంటి టాపిక్ కాదు, లీక్ అయిపోయింది. రిలీజ్ అనేటువంటి మాట కంటే కూడా కనీసం ఒక 15 నెలల రోజుల ముందరే లీక్ అయిపోయింది ఫస్ట్ పార్ట్. అయినా సినిమా గ్రాండ్ హిట్ అయింది. అంటే సినిమాలో దమ్ముంటే ఎవరు ఎన్ని వేషాలు వేసినా కానీ దాన్ని ఆపలేరు అంటానికి అదొక ఉదాహరణగా చూడొచ్చు కదా. ఇప్పుడు సినిమాల్లో రాజకీయాలు పెరిగిపోయి ఈ పంచాయతీలు కొట్లాట్లు వస్తున్నాయా? ఒకరి సినిమాను ఒకరు వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంటే అటు తిప్పి మీడియా మీద, సోషల్ మీడియా మీద, రివ్యూర్ల మీద, వీళ్ళ మీద పడడం ఎంతవరకు సమయం కాదండి. రివ్యూలు చేసే కొంతమంది పూర్తిగా సినిమా చూసి చూడకుండానే తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అదే ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఆయన తమన్ ఆవేదన ఇంతకుముందు ఎప్పుడుగో జోవిలిగా ఉండేది. తమను చిరంజీవి గారి ట్వీట్లు కూడా మనం చూసాం. తమన్, నీలో ఇంత ఆవేదన, నువ్వు ఇలా మాట్లాడతావు అని నేను అనుకోలేదు. నీ ఆవేదన నాకు అర్థమైంది, నాకు చాలా ఆలోచన కలిగించింది. కరెక్టే, ఎవరైనా, మీరైనా, నేనైనా, క్రికెట్ కావచ్చు, సినిమా కావచ్చు, ఇతర సామాజిక సమస్య కావచ్చు, మీరు లేవనెత్తి ఫేస్బుక్ ద్వారా కావచ్చు, సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చెప్పే మాట ఏ విధంగా ప్రభావితుందో చూడాలన్నారు. అదేవిధంగా మాట చూడండి, వర్డ్స్ కెన్ ఇన్స్పైర్, వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్. అంటే మనిషి మాట ఏదైనా అంటే థింక్ పాజిటివ్ వే, సకారాత్మకంగా మనం ఆలోచించాలి, ఒక మంచి సినిమాని ఆదరించాలి. అదేవిధంగా నకారాత్మక నెగిటివ్గా వెళ్ళామంటే అది అంతవరకే పతనం అయిపోద్ది. కాబట్టి మనిషి మాట తీరుని ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేది చెప్పిన మాట. అసలు ఇండస్ట్రీలో ఐక్యత ఉందా? ఇండస్ట్రీలోనే బోల్డని సమస్యలు ఉన్నాయి. గతంలో పైరసీ మీద పోరాటం చేసేటప్పుడు ఇండస్ట్రీలో అందరూ కలిసికట్టుగా ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అభ్యర్థనలు చేశారు, మీడియా ముఖంగా వాళ్ళు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే యమునా తీరే అనే వాతావరణం. దానివల్ల జరుగుతున్న నష్టం కంటే రివ్యూల వల్ల జరిగేటువంటి నష్టం ఎక్కువ ఉందా?
రెండు విధాలు సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఐక్యత లేకపోబట్టే కదా ఈ పరిణామాలన్నీ. ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉంటే, ఇప్పుడు దిల్ రాజు 450 కోట్లతో సినిమా తీశాడు. 450 కోట్లు ఎందుకు రావాలి ఈ సినిమా, అదిలోనే తుంచేయాలని చెప్పి ఆలోచనతో ఇంకొక నిర్మాత ఉంటే ఇదే పరిణామాలు జరుగుతుంటాయి. అంతే కదండి. కలెక్షన్స్ కోసమే పరమావధిగా 1000 కోట్లు సంపాదించామా, 1200 కోట్ల, 2000 కోట్లు వెళ్ళామా, వరల్డ్ రికార్డ్ సాధించామనే ఈదిలో మంచి సినిమా తీసే నిర్మాతలకు కూడా ఇంకా సినిమా తీయాలనే భయపడి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడు రెండోది సంక్రాంతికి వస్తున్నది హిట్ అయితే ఆ విజయోత్సవంలో పాల్గొన్నాడు. దీంట్లో విజయోత్సవంలో సక్సెస్ కూడా మీటింగ్ కూడా పెట్టాల. దీంతోపాటు తమను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశాడు, ఆ సినిమా ఎంత విలువ, ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, ఎటువంటి మంచి సినిమా శంకర్ది, ఎటువంటి హీరో దాంట్లో నటించాడు, ఈ సినిమాలని పురిటిలోనే చంపేస్తే ఇంక ఏ విధమైన మెసేజ్ సమాజానికి వెళ్తుంది అనేది అది ఆవేదన. ఆవేదన ఎప్పుడు లేదు. ఎప్పుడు జోవియల్గా తమను మీకు తెలియదు కాదు. జోవియల్గా ఉండిన వ్యక్తి తన అంటే తన హృదయాంతరాల నుంచి బాధను చెప్పాడు. కాబట్టి మీరు సినిమాని మంచిగా చూడండి. తెలుగు పరిశ్రమ ఎక్కడికో అమెరికా దాటి ఖండాంతరాలు వ్యాపించి ఆఫ్రికా కంట్రీస్ కూడా వెళ్తుంది. అటువంటి మనలోనే మనం ఎందుకు ఇట్లా చేసుకుంటాం అని చెప్పన్నారు. అంటే మీరు అన్నట్టు దానివల్లే పోటీ పెరిగింది. మీ సినిమా కంటే మా సినిమా ఎక్కువ, మా సినిమా కంటే మేము ఎక్కువ కలెక్ట్ చేస్తాం. ఈ రికార్డుల చుట్టూ వెళ్ళడం వల్లనే కదా అంతే కదా పంచాయతీలన్నీ. ఈ పంచాయతీలన్నీ కూడా ఇప్పుడు సినిమాకు మూడు డిఫరెంట్ సార్. ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఈ రికార్డులో మోత మోగించేటువంటి కార్యక్రమాలు ఆపుకుంటే ఈ సంస్కృతి పోవాలి. ఈ రికార్డులు ఒకటే కాదు కదా సార్, మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచన ఉండాలి. కానీ డబ్బు మాకు సినిమా బడ్జెట్ పెట్టి తీసాం కాబట్టి 5వ తారీఖు రిలీజ్ అయితే 4వ తారీఖు స్పెషల్ షోలు వేయండి. స్పెషల్ షోల వల్ల ఒకటే అంటే ఇప్పుడు ప్రేక్షకుడికి కూడా ఫస్ట్ డే సినిమా రిలీజ్ అవగానే ఈ పెద్ద సినిమాలకు ఆటోమేటిక్గా వీళ్ళు ప్రైస్ హైక్ అంటారు. 450, 550. మొన్న పుష్ప లాంటి సినిమాకి అయితే 1000, 1400 అలా పెట్టి కూడా చూశారు సినిమాలు. చూసినప్పుడు వాళ్ళ డబ్బులకి సరైనటువంటి విలువ దక్కనప్పుడు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారు కదా. దాన్ని ఎలా ఆపుతారు? ఇక్కడ 280 కోట్లు ఆదాయం వచ్చేసింది పుష్ప 2. ఇక్కడ గేమ్ చేంజర్కి అసలు స్పెషల్ షో లేవు, అంత టికెట్ పెంచుకోవడానికి అవకాశం లేదు. అది 2 రాష్ట్రాలు అంతే ఉంది. మరి ఆ సినిమా 450 కోట్లు పెట్టినప్పుడు మరి ఆ సినిమాకు కూడా రావాలి కదా. మరి ఆదిలోనే అంతా గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి కుట్రల పైన జరుగుతున్న చర్చ, లేదంటే సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిన సార్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు 10వ తారీఖు రిలీజ్ అయిన గేమ్ చేంజరే. 12వ తారీఖు డాకు మహారాజు విజయోత్సవం చేసుకున్నారు. తర్వాత 14 విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బాగానే ఉందని చెప్పి ఉన్నారు. మంచి సినిమాని కిల్ చేసిన భావనతో తమను ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇప్పుడు చిరంజీవి గారి ఇండస్ట్రీ పెద్దగానే కాకుండా ఆయన కొడుకు అనే కాకుండా ఒక మంచి సినిమా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాత్ర పోషించిన తీరు కావచ్చు, ఐఏఎస్ IPS, తర్వాత అప్పన్న పాత్ర పోషించిన తీరు ప్రశంసించారు. అదేవిధంగా అనేక మంది ఈ ఢిల్లీలో ప్రశంసించి, నార్త్లో ప్రశంసించి, తమిళ్లో ఎక్కువగా మెసేజ్ ఇచ్చే సినిమా, ఒక మెసేజ్ సామాజిక హితంగా తీసే సినిమాని ఆదిలోనే తుంచేస్తే ఇంకా ఏ విధమైన మెసేజ్ ఇస్తాం సమాజానికి? అది తమన ఆవేదన అర్థం చేసుకొని చిరంజీవి గారు ట్వీట్ చేశాడు. ఆ చిరంజీవి గారు ట్వీట్ చేసిన తర్వాత కూడా అన్నయ్య నా మనసులో ఉన్నది నాకు చంపేస్తుంటే, పురిటిలోనే సినిమాని మంచి సినిమాని చంపేస్తుంటే ఆవేదనతో మాట్లాడాను. ఎప్పుడు నీ జీవితాంతం మీ ఇదిలో ఉంటానని చెప్పి ఆయన నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలకు నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాన్నాడు. కాబట్టి ఇది ఎవరైనా కానీ హీరోలు ఇప్పుడు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజరు, మీరు ఇబ్బంది పెట్టారు, సినిమా ఆడలేదు, కలెక్షన్ లేవు, సినిమాని ఫ్లాప్ అని చెప్పి ప్రచారం చేశారు. రేపు మీ పరిస్థితి ఏంటి? రేపు మీ పరిస్థితి కూడా అంతే. ఎవరైతే తీశారో దీని వెనక ఉన్న కుట్రదారులు 4 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఎట్లా చర్యలు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఫిర్యాదులు ఏమైనా ఇస్తారా, లేదంటే కుట్రదారులు ఏమైనా ఐడెంటిఫై చేస్తారా, లేదా అసలు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇండస్ట్రీని ఒక తాటిపైకి తీసుకొస్తారా? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇండస్ట్రీ తాటిపైకి తీసుకురావాలి సార్. ఎక్కడో లోకల్ టీవీ యజమాని అంటే అప్పలనాయుడు ఎవరో విశాఖపట్నం, ఆయన దీన్ని మొత్తం HD క్వాలిటీలో US నుంచి డౌన్లోడ్ చేసుకొని మొత్తం బస్సుల్లో కూడా ఇచ్చేసాడు లోకల్ టీవీ. అతనితో పాటు ఒక 4 అరెస్ట్ చేశారు. దీని వెనక 45 మంది ఉన్నారు. ఎవరున్నా దీని వెనక ఏదో ప్రముఖ హీరోల పాత్ర ఉందంటున్నారు. ఎవరున్నా కానీ దీన్ని సినిమాలాగా చూడాలి. నా సినిమా కంటే ఇంకెవరు ఆడకూడదు, ఇంకా మిగతా సినిమాలు కాదు, నేనే మహారాజు అనుకుంటే పొరపాటు. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి. నేను అనే అహం నీలో ఎప్పుడైతే ప్రవేశించిందో ఈరోజు ఈ పరిస్థితి రేపు నీకే వస్తుంది. కాబట్టి అది ఆత్మపరిశీలన చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీ ఒక తాటిపైకి రావాలి. ఎవరైనా ఒకటే, మంచి సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఆదరిస్తారు వీక్షకులు కదా. ఎండ 1200 పెట్టినా, 1400 పెట్టినా, 500 పెట్టినా, అక్కడ 500 పెట్టి సినిమా చూసినా 400 పెట్టి అక్కడ పాప్కార్న్ తినాలి. ఇక మనిషి జీవితం పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉంటాయి. అంటే 10,000 ఒక ఫ్యామిలీకి వెళ్తే ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రేక్షకుడిని అలరించే విధంగా సినిమాలు ఉండాలి. ఆ సినిమాలని స్టార్టింగ్లోనే ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీతో తొక్కేయటం కరెక్ట్ కాదనేది అందరి ఆలోచన అనమాట. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు మీ అభిప్రాయం అందించినందుకు. ఇది తమన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. దానికి
మళ్ళీ రిప్లై కూడా తమన్ ఇచ్చారు. మొత్తం మీద ఇండస్ట్రీలో సినిమాని సక్సెస్ చేసేటువంటి క్రమంలో ఒక సినిమాని తగ్గించి మరొక సినిమాని హిట్గా చూపించేటువంటి క్రమంలో ఒకరిపైన ఒకరు జరుగుతున్న కుట్రల వలన ఇండస్ట్రీ నష్టపోతుంది, కళ నష్టపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని తమన్ వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రతి సినిమా ఎదగాలి, ప్రతి సినిమా హిట్ అయితేనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉపాధి మార్గం అవుతుందని చిరంజీవి గారు చేసినటువంటి ట్వీట్. ఈ రెండు కూడా ఇప్పుడు చర్చనీయాంశాలు అయినాయి. ఒక సినిమా పైన కుట్రలు చేస్తూ ఉండే వాళ్ళకి మరొక సినిమాలో ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనేటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. సో ఈ ఇష్యూలో ఇండస్ట్రీ మొత్తం ఒక తాటిపైకి వస్తుందా, ఎవరి నేతృత్వంలో దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయబోతున్నారు. ముఖ్యంగా పైరసీని అడ్డుకోవడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలో చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రివ్యూల విషయంలో నియంత్రణ ఏ విధంగా ఉండాలి, ఇతర రాష్ట్రాలు ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నాయనేటువంటి అంశాలపైన కూడా చర్చ జరగాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.